కేసారం గ్రామం పంతం లింగయ్య సూర్యాపేట జిల్లా మండలం. మా సమస్య సార్, మాకు తాతల నాటి నుండి, మా తాతల తండ్రుల నాటి నుండి మాకు 5వ సర్వే నెంబర్లో 58 ఎకరాలు 59 ఎకరాలు అందాదా మాకు సర్టిఫికెట్లు కలిగి ఉన్నాం. పట్టా సర్టిఫికెట్లు కలిగి ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నాం. మా పెద్దలకు పట్టా కూడా ఇచ్చారు గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఆ భూములు అలాట్ చేసిండ్రు. మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవ్వరేమీ అంతరాయం చేయలేదు. మాకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి లేకపోగా మాకున్న భూములు 30 గుంటలు, 20 గుంటలు, 5 గుంటల నుంచోనే ఎకరంన్నర దాకా దాంట్లో పట్టాలు ఉన్నాయి. మొత్తమే టోటల్గా 5వ సర్వే నెంబర్లో తీసుకున్నారు. ఏదో కుల సంఘాలకు వాటికి వీటికి బిల్డింగులు కట్టిస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ మీ భూములు కావని చెప్పేసి మేము దాని మీదకి పోయినప్పుడల్లా మమ్మల్ని హరాస్మెంట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టుతున్నారు. అదే ఊరు ముందే మా పెంటగడ్డ జాగలు, మా కల్లాల అడుగులు అన్నీ 227వ సర్వే నెంబర్లో వాటిని కూడా తీసుకొని అంగన్వాడీ అని, డంపింగ్ యార్డ్ అని, అదని ఇదని సగం కబ్జా చేసినారు. మిగతాది కూడా ప్రభుత్వాందే అని చెప్పి బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా సమస్య ఎక్కడెక్కడికి పోయినాము. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, అక్కడ ఒక పత్రం ఇచ్చినాం. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చినాం. ఆ నుంచొని చాలా ఒక 13-14 ఆఫీసులలో ఇచ్చినాం. ఎవరు ఎక్కడ ఏమీ స్పందించలేదు. ఆ నుంచొని మేము హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్లో పెట్టినాం. దానికి 2020 డిసెంబర్లో వేసినాము. అప్పటి నుంచి ఒక 20 టైమ్స్ 20 సార్లు మేము తిరిగినాము. అయితే తిరిగినప్పుడల్లా కలెక్టర్ గారు ఒక లేఖ పంపడం, జవాబు ఎంఆర్ఓ గారు ఒకటి పంపడం, ఆ లేఖ సరి అయింది కాదు అని జడ్జి గారు దాన్ని మళ్ళీ జవాబు వేసుకోమని మమ్మల్ని అనటం. ఈ విధంగా 2022 సెప్టెంబర్ 28వ తారీఖు వరకు జరిగింది. తర్వాత జడ్జి రిటైర్మెంట్ అయిపోయిందంట. ఇప్పటి వరకు సిట్టింగ్ జడ్జి రాలేదు. మరలా ఎస్సీ కమిషన్లో కూడా వేసినాం. మాకు దీనికి న్యాయం చేకూర్చాలని తిన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చింది. ఇప్పుడున్న మా దామోదర్ రెడ్డి గారికి సూర్యాపేటలో ఇంకా మొన్న వచ్చి సచివాలయంలో కూడా కొంతమందిని కలిసి పోయినాం సార్. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు. దాని నుంచి మమ్మల్ని ఒక మంత్రి గారి బావమరిదంట కడారి నరసింహారెడ్డి 1 ఎకరం అంతా కబ్జా చేసుకొని మాకు కలెక్టర్ ఇచ్చిండు, ఆర్డీఓ ఇచ్చిండు, మా దగ్గర సర్టిఫికేట్ ఉన్నది అని చెప్తే, మా దగ్గర కూడా అంతకంటే ముందు నుంచోని 1987-88 నుంచోని 2006 వరకు మేము పట్టాలు కలిగి ఉన్నాం. దాంట్లో మాకు పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు రీసెంట్గా ఏమైనా ఉంటే అని అంటున్నారు. మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు, బాధలకు గురి చేస్తున్నారు. పాస్బుక్ ఇంకా చాలా ఉన్నాయి. సూట్ కేసు నిండా ఉన్నాయి. ఇవన్నీ మేము వాళ్ళకి ఇచ్చిన ఇన్వాయిస్ కాపీలు మేము ఎవరెవరికి ఇచ్చిన, మాకు సమాచార హక్కుల కింద ఇవ్వమని పోతే కూడా చాలా టైం పడుతుంది, 45 రోజులు పడుతుంది అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ మా కాడ పట్టా కాగితాలు. సార్ మాది 20 ఏళ్ళ కింది భూమి సార్. అది 20 ఏళ్ళ కింది భూమి. మేము కన్నా కష్టాలు పడి మేము రాయి రప్పలు తీసుకుంటూ బతుకుతున్నాము.
మాకు భూమి లేకుండా మేము గొర్రెను మేపుకునే భూమి మేము రెక్కలతో కష్టం చేసుకొని మేము కూలినాలు చేసుకొని వచ్చి మా గొర్రెను మేపుకొని మేము రాళ్ళు తీసుకొని మేము చెట్లు వేసుకొని బతికే భూమిని వచ్చి జగదీశ్ రెడ్డి వచ్చి మా భూమిని లాక్కున్నాడు సార్. లాక్కొని మా భూమి ఇట్లా పోతుందని అయిన వరకు మాకు పోలీసు వాళ్ళ ఎదబెట్టి మమ్మల్ని మా మీదకి దండన చేపించి ఎదబెట్టి మమ్మల్ని గెదిమిచ్చిండు. మా భూమి శాంతి 60 ఎకరాల భూమి మందికి పలారం చేసి మమ్మల్ని అందకుండా చేస్తుండు. మా బతుకులు ఇట్లా ఆగమై ఉన్నాయి. మేము దళితులం, మాకేం లేదు, మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మా భూమి మాకు లేకుండా కూడా తీసుకొని మమ్మల్ని ఏడిపిస్తుండు ఆడోళ్ళ మొగోళ్ళ ఈ జగదీశ్ రెడ్డి. అట్లా సార్ భూమి అంతా లాక్కొని పెట్టుకున్నాడు. మేము కన్నా కష్టాలు పడుకుంటా మేము బతుకుతున్నాం, రెక్కలతో కష్టం చేసుకుంటా. మా పిల్లలు మేము ఎండల బుగ్గిల కష్టం చేసుకొని ఒక గొర్రెను దాదుకొని పండించుకుందామంటే భూమి లేకుండా, ఒక ఎలగడ పంట వేసుకుందామంటే లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని తల్లుల పిల్లల ఏడిపించి మమ్మల్ని ఈ ఎట్టి పట్టిస్తుండు జగదీశ్ రెడ్డి. మా కష్టాలు ఇట్లా ఉన్నాయి, మా బాధలు ఇట్లా ఉన్నాయి. మేమందరం ఇప్పుడు ఎగబడి ఏసీలో అంతా ఎగబడి మేము ఇట్లా వస్తున్నాం. సార్ కాడికి వచ్చి మా బాధలు చెప్పుకుంటానికి వచ్చినాం, మా కష్టాలు చెప్పుకుంటానికి వచ్చినాం. మాకు చేస్తే బువ్వ లేకపోతే లేదు, రెక్కలు కొట్టుకొని బతికేటోళ్ళం మేము. మా భూమి లాక్కొని మమ్మల్ని ఏడిపిస్తుండు. మేము తిరగానన్న చోటల్లో తిరుగుతున్నాం. మమ్మల్ని గురించి మాకు ఈ కష్టాలు పెట్టించుండు. 60 ఎకరాల భూమి ఇందిరమ్మ వాళ్ళు ఇచ్చిన భూమి ఇది. ఇందిరమ్మ ఇచ్చిన భూమి మాకు మనిషికి ఒక 30 గుంటల పట్టాలు ఇచ్చిర్రు. ఆ 30 గుంటల పట్టాలు పట్టుకొని మేము దాంట్లో ఏదన్నా సాగునీటి మేము ఎలగడ పంట వేసుకొని బతుకుతున్నాం. ఎలగడ పంట వేసుకొని బతుకుతుంటే జగదీశ్ రెడ్డి 10 ఏళ్ళ సంది వచ్చి మమ్మల్ని అన్యాయం చేసి మా నోటికాడి భూములు గుంజి పంచిపెట్టి నేను అది కట్టిస్తా, నేను ఇది కట్టిస్తా, నేను బిల్డింగులు కట్టిస్తా, నేను ఈ అన్నీ చేస్తానని గుంజుకొని మళ్ళీ ఆ లక్కకు ఎకరం భూమి అమ్మి పెట్టుకొని పట్టా చేసిండు. మా భూమి తీసుకుపోయి ఎవరామకో పట్టా చేసి పెట్టిండు. మేము ఇప్పుడు ఆగమై మేము వాళ్ళు తీరుతున్నాం. ఇప్పుడు 60 మంది మేము 60 ఇండ్లలో మేము ఎట్టి పట్టుకుంటా మేము ఈ హైదరాబాద్ వచ్చి మేము ఈ మల్లన్న కాడికి వచ్చి మేము ఈ బాధపడుతున్నాం. మాకు ఉండటానికి గూడు లేకున్నా మేము పోయి అక్కడ గుడిసెలు వేసుకున్నామండి. గుడిసెలు వేసుకుంటే మా గుడిసెలన్నీ గవర్నమెంట్ వాళ్ళు పంపించి ఉడబీకిచ్చిండు జగదీశ్ రెడ్డి. మేము అసలే దరిద్రులం, అసలు ఏం లేని వాళ్ళం అండి. మాకు వెనకట ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు, ఆ ఇండ్లలోనే వానలు వచ్చి వరదలు వచ్చి కురుస్తుంటే అట్లనే ఉంటున్నాం. ఆ భూమి మాదని మేము పోయి గుడిసెలు వేసుకుంటే మమ్మల్ని అలా ఉండనీయకుండా పోలీసు వాళ్ళు పంపించి గేదె కొట్టించిండండి. అది ఇప్పుడు మాకు న్యాయం జరగాలండి. ఇక్కడికి వచ్చిన ఈ సార్ దగ్గరికి మాకు న్యాయం జరగాలి. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఊరికే ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు ఆయన ఇచ్చిన భూమి మళ్ళీ ఆయనే మాకు న్యాయం చేయాలి. మేము దామోదర్ రెడ్డి కాడికి పోయినాం. పోతే ఆయన మాకు హామీ ఇచ్చిండు. మేము పని ఆపినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సార్ని కలుస్తామని వచ్చినామండి. ఎంతమంది ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి. మా భూములు మాకు కావాలి. ఇంతమంది పిల్లలు జల్లలు ఏం లేకుండా అసలు మాకు ఉండటానికి ఇల్లు లేదు, పంటానికి గూడు కూడా లేదు సార్. ఇట్లా చేస్తుండు మమ్మల్ని. 60 ఎకరాల భూమి స్వాధీనం చేసుకొని ఆ లక్కను పిలిపించి ఆమెకు ఒక ఎకరం అమ్మిచ్చి, అది మా ఊరు కాదు, ఏం కాదు, వాళ్ళది వేరే ఊరు పక్క ఊరు నుంచి తీసుకొచ్చి పట్టా చేసుకురండి. టెంట్ వాళ్ళకని బండలోళ్ళకని వాళ్ళకని వీళ్ళకని ఆయన జాగానే అది అందరికి పంచిచ్చిండు సార్. మా ఊళ్ళో వాళ్ళని తరిమి కొట్టి బయట వాళ్ళకి పంచిచ్చిండు అంతా. ఇప్పుడు మాకు చేసుకుంటానికి ఏమీ లేదు. గొడ్డును మేపుకునే చోటు కూడా లేదు. గొడ్ల మనుషులకు లేదు. కానీ కనీసం మేము అట పోయి అదే మనకు ఒక బర్రె ఉంటది, ఆ బర్రెని మేపుకోవాలంటే చోటు ఎక్కడిది లేదు. ఎవడన్నా రైతు పోయి గుడిసెలు వేసుకుంటే గుడిసెలు కూడా బిక్కిచ్చిండండి. రైతు దాంట్లో 150 కుటుంబాలు మేము పచ్చలం అయి ఉంటున్నాం. అక్కడ ఉన్న భూములు మా దాంట్లోనే డబల్ బెడ్రూమ్లు అని కట్టించిండు. ఆ డబల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇక మాకు ఇండ్లు కూడా లేవండి. పోయి కాకపోతే మేము అందరం అల్లనే ఇక ఉంటాం. పోయి గుడిసెలు వదిలిపెట్టిపోయి దళిత బంధు ఇస్తానని మనుషులు మోసం చేసి 10 లక్షలు ఇస్తానని మమ్మల్ని తిప్పించి తీర ఓట్లు కోడి పడంగానే ఎక్కడిదక్కడ బంధు ఇచ్చిండు. సార్ అది పోతే పాయ మా భూమి మాకు కావాలి కదా సార్. మా భూములలో వచ్చి దౌర్జన్యం చేస్తుండు. మా భూమి మాకు కావాలి. కష్టం చేసుకొని తినేట వాళ్ళ భూమి అన్యాయం చేసుకొని ఆక్రమించుకొని లాక్కొని నాది భూమి అని ఏరియా వాళ్ళకి కమ్మి పెట్టి మేము ఏం చేసి బతకాలి, మేము ఎట్లా బతకాలి? మేము అసలే భూమి లేని వాళ్ళం, మేము బీదోళ్ళం, మా కులం వెనకబడ్డ కులం ఇది. మరి మమ్మల్ని ఇట్లా చేయటం ఆ సార్కి న్యాయం కాదని మేము మల్లన్న కాడికి వచ్చి మా కష్టాలు చెప్పుకుంటానికి వచ్చినాం సార్. మా బాధలు క్షమించి మల్లన్న మాకు చేయాలి. ఇప్పుడు ధైర్యం వచ్చింది వచ్చినాం.